ఆవులు 2 ఉన్నాయి, దూడలు 3 ఉన్నాయి. ఓకే, 3 దూడలు 2 ఆవులు అయితే అమ్మకానికి ఉన్నాయి ప్రెసెంట్. ఓకే సార్, వాటి రేట్ ఎట్లా ఉంటాయి సార్? రేట్లు రైతులందరికీ నమస్తే అండి. ప్రజెంట్ అయితే వీళ్ళ ఫామ్లో వచ్చేసి ఎన్ని ఆవులు ఉన్నాయి ఏంటి అని ఒకసారి అయితే అడుగుదాం. సార్ నమస్తే సార్. మొత్తం గిరా ఒకటి, హెచ్ఎఫ్ ఆవు ఒకటి దేశీ ఆవు దూడ ఒకటి ఉందండి, షాయివాల్ ఆవు దూడ ఒకటి, హెచ్ఎఫ్ ఆవు దూడ ఒకటి ఉంది. మొత్తం 5 ఉన్నాయి. ఆవులు 2 ఉన్నాయి, దూడలు 3 ఉన్నాయి. ఓకే, 3 దూడలు 2 ఆవులు అయితే అమ్మకానికి ఉన్నాయి ప్రెసెంట్. ఓకే సార్, వాటి రేట్ ఎట్లా ఉంటాయి సార్? రేట్లు ఇక గిరావ్ అయితే ఇప్పుడు ఒక 15 days లో డెలివరీకి వస్తుందండి. సేమ్ గిరిబుల్ తోటే క్రాసింగ్ అయిపోయింది. 15 రోజుల్లో డెలివరీ అవుతుంది. ఇక రైతులు కొన్ని దాన్ని బట్టి రేటు మాట్లాడదు. మిల్క్ కెపాసిటీ అయితే 12 లీటర్లు అండి, రోజు మీద వచ్చేసి. రెండో ఈత అండి, సెకండ్ లాక్టేషన్ చూసుకోవచ్చు మీరు. గిర్ బ్రీడ్కి సంబంధించిన ఆవు అయితే సేల్కి ఉందండి ప్రజెంట్. ఇక్కడ ఖమ్మం జిల్లాలో ఉన్నాం, కల్లూరు మండలంలో. ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ కాల్ చేయొచ్చు. పొదుగు కూడా చేస్తుందండి, లోపల పొదుగు. ఓకే, 15 రోజులు అయితే డెలివరీ అవుతుందంట ఈ ఆవు వచ్చేసి. ఎన్నో అయితే ఉంటుంది సార్ ఇది? సెకండ్ లాక్టేషన్. రెండో అయితే ఆవు వచ్చేసి ప్యూర్ ఒరిజినల్ గిర్ అండి. ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. ఒకసారి డీటెయిల్. ఒరిజినల్ గిరావు అండి, సెకండ్ లాక్టేషన్, ప్యూర్ గిరావు. క్రాసింగ్ కూడా ప్యూర్ గిరిబుల్ తోటి క్రాస్ చేపించాము, వైట్ గిరిబుల్ తోటి క్రాస్ చేపించామండి. తోక మూతి అన్ని వైట్ గా ఉన్న దాంతో చేపించాము. మంచి బెస్ట్ క్వాలిటీ బుల్ కూడా 14-15 days లో 10-15 days లోపల డెలివరీ అవుతుందండి. లోపల పొదిగింది అదండి. చూసుకోవచ్చు మీరు. ఇక్కడ గిర్రావు అయితే అమ్మకానికి ఉందండి. ఇంకొక 14-15 days లో డెలివరీ ఆవు అయితే సేల్కి ఉంది. డైరెక్ట్ అయితే మీరు మాట్లాడుకోవచ్చు. రేట్ అయితే ఫిక్స్ ఏమి ఉండవు రేట్లు ఎక్కడ కూడా. మిల్క్ కెపాసిటీ అయితే 12 లీటర్ పాలు ఇచ్చేదని చెప్తున్నారు రోజు మీద వచ్చేసి. రెండో ఈత ఆవు ఇది చూస్తున్నారు కదా మీరు. హైట్ కూడా చాలా బాగుంది. ఇంకొకటి సెకండ్ కవ్ అయితే తీసుకొస్తున్నారండి. ఒకసారి సార్ దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పండి. హెచ్ఎఫ్ అండి, హెచ్ఎఫ్ బ్రీడ్కి సంబంధించిన ఆవు ఇది. సెకండ్ లాక్టేషన్ అండి, రెండో ఈత ఆవు. సార్ ఇప్పుడు ప్రెగ్నెంట్ తో ఉందా? ఇప్పుడు 8 నెలలు ప్రెగ్నెన్సీతో ఉందండి. ఉదయం 10 లీటర్లు, సాయంత్రం 10 లీటర్లు ఇస్తుందండి పాలు. 20 లీటర్స్ కెపాసిటీ. ఓకే, 7th మంత్ ప్రెగ్నెంట్ తో. 8th మంత్ అండి. చెకప్ కూడా చేయించుకోవచ్చు అండి, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ రైతులు ఎవరైనా వచ్చిన వాళ్ళు కూడా ప్రెగ్నెంట్ టెస్ట్ చేసుకున్న తర్వాతనే తీసుకోవచ్చు అని చెప్తున్నారు. రేటు విషయం అయితే మనం చెప్పేది అబద్ధం కానప్పుడు మనం భయపడేది ఏముంది సార్. సూడి పరీక్ష చేయించుకునే తీసుకోవచ్చు ఎవరైనా కూడా. ఓకే, ప్రజెంట్ అయితే 8 నెలల సూడితో ఉంది. మిల్క్ కెపాసిటీ సార్ 20 లీటర్స్, 10 లీటర్స్ అని చెప్తున్నారు. చూసుకోవచ్చు మీరు. పాలు ఇచ్చింది సార్ అందాదా ఫస్ట్ ఈతలో వచ్చేసి 8 దాకా ఇచ్చింది సార్. 8 పూటకు వచ్చేసి 8 ఇచ్చిందండి. ఓకే, ఇప్పుడైతే రెండో ఈతకైతే ఫుడ్ కూడా బాగా తింటదండి. ఏది పెట్టినా తింటది, అది ఇది పెట్టాలని ఏం లేదు. ఓకే, చూసుకోవచ్చు మీరు. ఇక్కడైతే హెచ్ఎఫ్ బ్రీడ్కి సంబంధించిన ఆవు అయితే అమ్మకానికి ఉందండి. 8th మంత్ ప్రెగ్నెంట్తో ఉన్నావు. మిల్క్ కెపాసిటీ అయితే పూటకు వచ్చేసి 10 లీటర్లు అని చెప్తున్నారు. చూసుకోండి, ఇక్కడ ప్రెగ్నెంట్ టెస్ట్ చేసుకున్న తర్వాత మీరైతే కొనుగోలు చేయొచ్చు, ఎలాంటి ఇబ్బంది అయితే లేదని చెప్తున్నారు. ట్రాన్స్పోర్ట్ అయితే ఇక్కడైతే వెహికల్స్ అయితే మాట్లాడతామని చెప్పారు సార్. తెచ్చుకోవచ్చు కదా వెహికల్స్ కూడా? వెహికల్ తెచ్చుకోవచ్చు. ఒకవేళ మనం కావాలన్నా కూడా అరేంజ్ చేస్తాం. వాళ్ళకి వెహికల్ అతను కూడా మనకి కిరాయి విషయంలో కూడా మనం చెప్పేది ఏం లేదు. డైరెక్ట్ వెహికల్ అతని నెంబరే మనం ఇద్దాం సార్. వెహికల్ అతని తోటి డిస్టెన్స్ ని బట్టి కిరాయి మాట్లాడుకోవచ్చు వాళ్ళే కస్టమర్స్. ఓకే, చూసుకోండి ఇక్కడ క్వాలిటీ ఉన్నాయి. చూసుకోండి, మనకైతే 2 అయితే ఆవులు, 3 అయితే దూడలు ఉన్నాయి. గిర్ బ్రీడ్కి సంబంధించిన ఆవు అయితే ఒకటి ఉంది. ఇక్కడైతే హెచ్ఎఫ్ బ్రీడ్కి సంబంధించిన ఆవు అయితే ఉన్నాయి. 2 కూడా ప్రెగ్నెంట్ కావస్తాయి. ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ వీడియో కాల్ చేసి చూసుకోవచ్చు ఎట్లా ఉన్నాయి ఏంటని. చూసుకున్న తర్వాత రేట్ అయితే మాట్లాడుకోవచ్చు. సార్ ఈ దూడ డీటెయిల్స్ చెప్పండి. షాయివాల్ దూడ అండి, చాలా యాక్టివ్ ఉంది. డీటెయిల్స్ చెప్పరా ఈ దూడది? షాయివాల్ దూడ అండి. ఓకే, ఒరిజినల్ షాయివాల్ దూడ అండి. 1.5 year ఉంటుందండి. సంవత్సరన్నర దూడ. ఓకే, సంవత్సరన్నర దూడ అయితే ఉందండి. ఇక్కడ చూసుకోవచ్చు మీరైతే. మొత్తానికి 2 అయితే ఆవులు, 20 లీటర్స్ కెపాసిటీ పుట్టిన దూడ అండి. 20 లీటర్స్ మిల్క్ కెపాసిటీ పుట్టిన దూడ. ఓకే, మంచి టాప్ క్వాలిటీ దూడ. ఓకే, అదే హలో
ఇంకొక దూడ అయితే తీసుకొస్తున్నారు, ఒకసారి దీని డీటెయిల్స్ కూడా ఒకసారి అయితే అడుగుదాం. సార్ ఒకసారి డీటెయిల్ చెప్పరా? దేశీ కవ్ అండి, దేశీ కవ్ ఇది. ఓకే, ఒంగోలు క్రాస్ అండి. ఓకే, మొత్తం ప్యూర్ వైట్ కలర్ ఇది. ప్యూర్ వైట్ కలర్ అండి. అన్నీ కూడా చాలా యాక్టివ్గా ఉన్నాయి. దూడల విషయానికి వస్తే ఏజ్ ఎంత ఉంటుంది సార్ అందాది? ఇది ఏజ్ 1.5 year అండి. 1.5 year. ఓకే, ఇంట్లో కానీ పెంచుకోవాలనుకున్న వాళ్ళు అయితే ఇలాంటి దూడ చాలా పెంచుకోవచ్చు. మనకి ఇంట్లో కూడా చాలా బాగుంటది. ఒక తెల్ల దూడ మనకి. సార్ మిల్క్ విషయానికి వస్తే మదర్ మిల్క్ లెక్కకూడదు, మనం చెప్పినా హెచ్చులు చెప్పినట్టు అయితే మనకి మిల్క్ అనేది కౌంట్లెస్ అండి. మన ఇంట్లో అయితే ఇలాంటి తెల్ల వాస్తు ప్రకారం కానీ ఇక సెంటిమెంట్ ప్రకారం కానీ సాదుకోవడానికి బాగుంటుంది. ఏమైనా వ్యవసాయం చేసే వాళ్ళు, వ్యవసాయం కూడా ఈ రోజుల్లో ఎవరు చేయట్లేదు, అన్ని ట్రాక్టర్లు మిషనరీ వచ్చేసింది. చూసుకోవచ్చు. మీకు ఇలాంటి తెల్లటి మనకి దూడ చాలా అందంగా ఉంది. కావాలనుకున్న వాళ్ళు ఎవరికైనా వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చు. ఏజ్ కూడా మనకి 1.5 year సార్. 1.5 year, సంవత్సరంన్నర దూడ ఇది. ఏజ్ విషయానికి వస్తానికి క్వాలిటీ చూసుకోండి. నచ్చిన వాళ్ళు అయితే డైరెక్ట్ మాట్లాడుకోండి. రేట్లు అయితే ఫిక్స్ ఏమి ఉండవు ఎక్కడ కూడా. మనకి 3 దూడలు 2 ఆవులు అయితే అమ్మకానికి ఉన్నాయి. ప్రజెంట్ అయితే కల్లూరులో ఉన్నాము, ఖమ్మం జిల్లా, తెలంగాణ. సార్ ఒకసారి డీటెయిల్ చెప్పండి సార్. దీన్ని హెచ్ఎఫ్ దూడ అండి. హెచ్ఎఫ్ బ్రీడ్కి సంబంధించిన దూడ. ఎన్ని నెలలు ఉంటుంది సార్ ఇది? ఈ 1 year లోపు ఉంటుంది సార్. 1 year లోపు ఉంటుంది. ఓకే, మదర్ మిల్క్ సార్ యావరేజ్? మదర్ మిల్క్ అయితే 18 liters అండి. 18 liters. ఓకే, చూసుకోవచ్చు. మీరు ఇక్కడైతే దూడ అయితే అమ్మకానికి ఉంది. ఏజ్ సార్ 1 year? 1 year లోపే. 1 year లోపే ఉంటుంది ఇది. ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు అయితే ఉంది. సార్ ఇప్పుడు దానా కానీ గడ్డి కానీ తింటుందా? అన్ని తింటుంది. ఇది ఇప్పుడు చూసుకోవచ్చు. మీరు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు 3 దూడలు 2 ఆవులు అయితే అమ్మకానికి ఉన్నాయి. ప్రజెంట్ అయితే మనం ఖమ్మం జిల్లా, తెలంగాణలో ఉన్నాము. వీడియో మీద నెంబర్ ఉంది, టైటిల్ నెంబర్ ఉంది, డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.